ఏలూరు జిల్లా కొయ్యలగూడెం ఆర్ఎస్డబ్ల్యూఎస్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. కోటేశ్వరరావు అనే వ్యక్తి కొయ్యలగూడెం మండలంలో ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ పనులు చేస్తూ ఉంటాడు. కాంట్రాక్టర్ చేసిన పనులకి 75 లక్షల రూపాయలు విడుదల కావాల్సి ఉంది. వాటిని మంజూరు చేయవలసిందిగా కొయ్యలగూడెం అధికారిని కోరగా దీనిలో ఏఈ ₹1,00,000, డిఈ 50,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు తెలిపారు. గురువారం రాత్రి ₹1,50,000 నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. పూర్తి విచారణ అనంతరం ఇద్దరిని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ప్రభుత్వ అధికారులు తమ విధులు నిర్వహించడానికి లంచం డిమాండ్ చేస్తే అవినీతి నిరోధక శాఖ అధికారులకి కానీ టోల్ ఫ్రీ నంబర్ 1064 నెంబర్కి సమాచారం అందించాలని కోరారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం ఆర్ఎస్డబ్ల్యూఎస్ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడి చేశారు. కోటేశ్వరరావు అనే వ్యక్తి కొయ్యలగూడెం మండలంలో ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టు పనులు చేస్తూ ఉంటారు. కాంట్రాక్టు చేసిన పనులకి 75 లక్షల రూపాయలు విడుదల కావాల్సి ఉంది. వాటిని మంజూరు చేయవలసిందిగా కొయ్యలగూడెం అధికారిని కోరారు. దీనిలో ఏఈ ₹1,00,000, డిఈ 50,000 లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ డీఎస్పీ సుబ్బరాజు తెలిపారు. గురువారం రాత్రి 50 లక్షలు నగదు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు తెలిపారు. పూర్తి విచారణ అనంతరం ఇద్దరిని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. ప్రస్తుత అధికారులు తమ విధులు నిర్వహించడానికి లంచం డిమాండ్ చేస్తే అవినీతి నిరోధక శాఖ అధికారులకు కానీ టోల్ ఫ్రీ నంబర్ 1064 నంబర్కి సమాచారం అందించాలని కోరారు.